కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం ఆలవిల్లి మల్లవరం పాములు మల్లవరం అంటారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి విచ్చేసాం. ఈరోజు మనం శ్రీ ప్రత్యక్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆలవిల్లి మల్లవరం నిజరూప దర్శనం 1961-64లో దర్శనమైంది స్వామిది. మూల విరాట్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. శరవణభావ 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 శరవణభావ. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవాలయం ప్రాంగణం ధ్వజస్తంభంతో కూడినటువంటి దేవాలయం. తూర్పువైపు పుష్కరిణి నది ఉంది. చాలా పవర్ఫుల్ క్షేత్రం ఇది. దేవాలయం ప్రాంగణంలో ఉపదేవాలయాలు హనుమంతుడు, జై శ్రీరామ్, ఆదిత్యుడు, సూర్య భగవానుడు. ఈ దేవాలయానికి వెనకాల ఉంది హాలు, సంతాన శయన మందిరం అని. హాల్లోనే పడుకోవాలి. ఇలా నిద్ర పట్టిన వెంటనే లేపుతారు, సంతానం కలుగుతుంది. లక్ష్మీనారాయణుడు, జై శ్రీమన్నారాయణ. శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి, వీరభద్రుడు. ఈ గోపురం మీద ఎన్నో రామచిలకలు వచ్చి వాళ్తూ ఉంటాయి. యాగశాల, నవగ్రహ మందిరం, యాత్రికులు ఉండడానికి వసతి గృహాలు, కళ్యాణ వేదిక, యాత్రికుల వసతి గృహం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇందులో. తులసివనం, పుష్కరిణి. దేవాలయానికి ఎదురుండగా పుష్కరిణి ఉంది. చాలా స్వచ్ఛమైనటువంటి నీరు. ఇందులో స్నానాలు ఇవి చేస్తారు. కేశఖండనశాల, నాగప్రతిమ ప్రతిష్ట. ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్. జై నాగేంద్ర. మారేడుకాయ ఎంత పెద్దగా ఉందో. జై హనుమాన్, జై శ్రీరామ్, జై మురుగన్. ఓం కార్తికేయాయ విద్మహే వల్లీనాథాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్. జై నాగేంద్ర. ఈరోజు మనం పాముల మల్లవరం అనేటువంటి మహాపుణ్యక్షేత్రానికి వచ్చేసాం. ఈ పాముల మల్లవరం మన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు రమణక్కపేటకి దగ్గరలో ఉంది పాముల మల్లవరం. ఈ పాముల మల్లవరం ఈ క్షేత్రానికి చాలా ప్రసిద్ధి అయినటువంటి, చాలా మహిమలు కలిగినటువంటి, చాలా చరిత్ర కలిగినటువంటి క్షేత్రం ఇది. స్థల పురాణం అది ఉంది. ఇక్కడ స్వామివారు చాలా నిజరూప దర్శనం కూడా జరిగింది. ఎవరికైనా సంతానం లేకపోతే, పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు అయిందండి, మాకు ఇంకా సంతానం కలగలేదు అనుకునేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ఈ దేవాలయానికి ఎదురుగా, ఈ విగ్రహానికి ఎదురుగా మండపం ఉంది. ఆ మండపంలో పడుకోవాలి. మంగళవారం రోజు కానీ షష్ఠి తిథి రోజుని కానీ వచ్చి మండపంలో పడుకుంటే వాళ్ళు దేవస్థానం వాళ్ళు లేపుతారు, వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇక్కడికి వచ్చి నిద్ర చేసి స్వామివారి దర్శనం చేసుకుని పూజ అభిషేకం చేసుకుంటే సంవత్సరం అయ్యేసరికి సంతానం కలుగుతుందయా అని ఒక ప్రసిద్ధి. అలాగే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వివాహం అవ్వడం లేట్ అవుతే, కుజదోషం ఉన్నా, సర్పదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, ఇటువంటి నాగేంద్రుడికి సంబంధించినటువంటి నాగదోషం, కుజదోషం, సర్పదోషం ఇటువంటి దోషాలు ఉన్న అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ వివాహం అవ్వకపోతే ఈ పాముల మల్లవరం వచ్చి స్వామివారికి అభిషేకం అది చేయించుకొని, పూజ అది చేయించుకొని, ఇక్కడ ప్రదక్షిణాలు అవి చేసి స్వామివారిని దర్శించుకుంటే వివాహం కూడా తొందరగా అవుతుంది. అదేవిధంగా ఎవరికి ఏ కోరికలు ఉంటే ఆ కోరికలు కూడా నెరవేరుతాయి. ఆ యొక్క ఈశ్వరుడి యొక్క అంశతోటే సనత్ కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా అవతరించాడు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
మళ్ళీ అరుణాచలం భగవాన్ రమణ మహర్షిగా జన్మించడం జరిగింది. ఇటువంటి నాగేంద్రుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి క్షేత్రం ప్రతి ఒక్కరు కూడా కోరికలు ఉన్నా లేకపోయినా కూడా దర్శించుకోవాలి. దర్శించుకుంటే స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి మనకి ఆ కుండలిని శక్తి, మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తి మేల్కొలిపి మన హృదయంలో ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కార ఆత్మ వస్తు చైతన్య వస్తు తెలియబడుతుంది. ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తి మేల్కొల్పి ఈ హృదయ స్థానంలో ఉన్నటువంటి అమృతనాడి ద్వారా ఆజ్ఞాచక్రంలో మనకి ఆత్మదర్శనం అవుతుందయ్యా అని పెద్దలు చెప్పినటువంటి మాట. జై నాగేంద్ర, జై మురుగన్. జై గురురమణ, జై అరుణాచల, జై గురురమణ. జై శ్రీరామ్, జై హనుమాన్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.